ఎలా అనిపిస్తుంది? గొప్ప బాగుంది. సో మీకు ఎవరు ఇష్టం? నాగార్జున ఇష్టము. నాగార్జున కంటెస్టెంట్స్ ఎవరు చెప్పినా నాగార్జున నాకు ఇష్టము, నా ఇష్టం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళే. వాళ్ళ పేర్లు నాకు తెలీదు. ఆయన మంచోడే. గుండు వేసుకొని వచ్చిన ఆయన. ఆడవాళ్ళ ఇందులో నొకలు అందులో నొకలు ఇద్దరు గెలాలి. అవును నేనా ఊరు వచ్చేసాను మరి చూడడం లేదు. ఎవరు టీవీ ఉంది మా ఇంట్లో మేము చూసుకుంటాం. అంటే మీరు ఇన్ కేస్ బిగ్ బాస్ కి వెళ్తే ఏం చేస్తారు? ఎవరు నేనా వస్తాయి నాకు ఛాన్స్ వస్తే అందులో పెట్టండి, డేట్ చేస్తే అది చేస్తాను. అలా చెప్తే అది చేస్తాను. మరి మీరు గెలిస్తే డబ్బులు ఏం చేస్తారు? ఆ డబ్బులు నేను చంద్రబాబు నాయుడుకి ఇచ్చేస్తాను. రెడీ? నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది కదా. సో ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటది అని చెప్పేసి అంటున్నారు. మరి లోపలికి వెళ్ళిన సెలబ్రిటీస్ లో ఎంటర్టైనర్స్ ముగ్గురు ఉన్నారు. రీతు చౌదరి, సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్. వీళ్ళ ముగ్గురు త్రూగా మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందంటారా? దొరికే అవకాశం ఉంది. ఈసారి స్పెషల్ ఏంటంటే సామాన్యుల్ని కూడా కొంతమంది తీసుకోవడం ఈసారి స్పెషల్. వాస్తవానికి బిగ్ బాస్లో నాగార్జున గారు ఉండరు ఈసారి అని అన్నారు, కానీ ఆయనే లేటెస్ట్ కూడా హోస్ట్గా ఉండడం జరిగింది. మరి ఈసారి శ్రీజ, ప్రియా, పవన్, హరీష్, కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ అధికారికంగా కూడా హౌస్లో కూడా ప్రవేశించారు. మరి సంజన, సుమన్, తనూజ, ఫ్లోరా, ఇమాన్యుయల్, రీతు, భరణి, శ్రాస్తి మరియు రాము వీళ్ళందరూ కూడా రెండో ఇంట్లో ప్రవేశించారు. సో ఇక్కడ ఏంటంటే గొడవ అనేది ప్రారంభమైంది. మరి హరీష్ గారి గురించి, ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ గారు హరీష్ గారిని బాగా ట్రోల్ చేశారు. అతను గుండుతో ఉంటాడు ఎప్పుడు, గుండు బాస్ గుండు బాస్ గుండు బాస్ని ఎక్కిరిస్తుండడం బాగా జరిగింది. బాగా కూడా ఎగతాళి చేశారు, తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో మటుకు హరీష్ గారికి చాలా కోపం వచ్చింది. అంటే ఆయన సారీ చెప్పారు కదా ఇమాన్యుయల్. కోపం వచ్చి ఆయన కొట్టాలి, ఆయన ఏమైనా చేయాలని కూడా అనుకున్నాడు. కానీ ఈ లోపు కూడా ఆయన వెళ్ళేసేసి సారీ చెప్పడం జరిగింది. నేను సారీ చెప్తున్నాను, సారీ చెప్తున్నా అన్నాడు. కానీ అతను ఒప్పుకోలేదు. సారీ చెప్తే సరిపోతుందా? నిన్ను ఒక లెంపకాయ కొట్టి సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావా? తప్పనిసరి ఇమాన్యుయల్ తప్పే. ఇప్పుడు అతను గుండు బాస్ అని అన్నాడు, గుండంగులు అన్నాడు, రకరకాల వ్యాఖ్యలు. ఇప్పుడు అతనే ఉంటాడు, నిన్ను కూడా బాడీ షేవింగ్ చేయమంటావా? నిన్ను చేస్తే ఏమనుకుంటావు? నేను తర్వాత నిన్ను అనవాల్సిన అన్ని నువ్వు విపరీతంగా కామెంట్స్ చేసి నేను సారీ చెప్తాను, అది నీకు ఓకే అవుద్దా అని అడిగాడు. మరి ఇమాన్యుయల్ దానికి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. అతను తాను చేసిన తప్పు దానికి తెలిసి వచ్చింది. ఏమైనా తప్పనిసరిగా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడు హరీష్. తనుజ ఏమి అందాల ప్రదర్శన బాగానే చేస్తుంది. రీతు కూడా ఎవరు అందాల వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. మొదట అందాలు ప్రదర్శించడం ద్వారా జనాలను ఆకర్షించాలి కదా. అంటే వేరే సీజన్స్ తో పోల్చుకుంటే ఇది చాలా డల్ గా బోరింగ్ గా ఉంది, అంత ఏం లేదు అని చెప్పేసి అంటారు. మీకు ఎలా అనిపించింది? క్రమంగా పికప్ అవుతుంది. స్టార్టింగ్ మెల్లగా నడుస్తుంది, తర్వాత ఏ క్రికెట్ మ్యాచ్ అయినా అంతే కదా, ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న 6 మెంబర్స్ సామాన్యుల్లో ఎవరికైనా ఛాన్స్ ఉందా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్? ఉంది. హరీష్ గారు, ప్రియా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు మీకు వాళ్ళే ఇష్టం? వాళ్ళ ఆట తీరు ఎందుకు ఇష్టం? వాళ్ళ ఆట తీరు బాగుంది. ప్రియ అయితే చాలా అందంగా ఉంది అనుకుంటున్నాను నా వైపు నుంచి. అది శ్రేష్ఠి వర్మ ఇక డ్రాన్స్ అదుర్స్ కదా, ఆమెను చూస్తేనే ఇంకా పెద్ద అందగత్తె, ఆమె గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు నెగిటివ్ గా ఉండింది. సో సడన్ గా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. అంటే పాజిటివ్ టాక్ ఏర్పడే ఛాన్స్ ఉందా? మళ్ళీ బయటకు వచ్చేస్తుందా? పాజిటివ్ టాక్ పర్ఫార్మెన్స్ చూపించాలి. పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, కానీ ఆమె బయటకు వస్తుందని అనుకుంటున్నాను నేను. నాగార్జున గారు ఎప్పటికీ ఆయన ఎవర్ గ్రీనే కదా. ఆయన ఇప్పటికి కూడా యంగ్ సినిమాలు చేస్తాను, హీరోయిన్ తగ్గిన రెడీగా అని చెప్పారు ఆయన. మరి ఆయన చెప్తున్నాడు. బాలకృష్ణ గారు కూడా అలాగే అంటున్నారు కదా, నన్ను ఎవరో తాత అని పిలవకూడదు. నాగార్జున గారు కూడా అన్నారు రీసెంట్గా. ఫస్ట్ అయితే ఈమె అనుకుంటున్నా, డాన్స్ మాస్టర్, డాన్స్ లేడీ. ఎందుకంటే ఆమెకు బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఇలా బయట పోయి చేసుకుని మంచి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆమెకు చాలా బయట ఆఫర్లు ఉన్నాయి. ఇక్కడ ఉంటే బిగ్ బాస్ లో ఉంటే అలా
మీకు నచ్చలేదా? నచ్చింది, ఎందుకు నచ్చలేదు? మరి ఆవిడ వెళ్ళాలని కోరుకుంటున్నారు మరి. ఎందుకంటే ఆమె బయట చాలా పనులు ఉన్నాయి ఆమెకి. ఆమె డాన్స్ మాస్టర్, చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేయాలి, చాలా ఉంటాయి కదా ఆమెకి. ఆమె వెళ్తుందనే నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్. అసలు కంటెస్టెంట్లు బాగున్నారా, మీకు నచ్చారా? బాగున్నారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కదా, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు, సామాన్యులు తీసుకొస్తున్నారు. ఇక ఆల్మిక్స్ ద్వారా కూడా వాళ్ళు ప్రీతి చౌదరి పవన్ కళ్యాణ్ కళ్ళలో కళ్ళు పెట్టి తీసుకున్నారు చేస్తారు. ఎందుకు మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎందుకు? పాట కూడా ఉంది కదా, కళ్ళల్లోన కళ్ళు పెట్టి చూడవెందుకు. మరి పాటలు ఊరికే రాయలేదు, ఆ పాటే గుర్తొస్తుంది. మరి ఆ పాటలు ఊరికే రాయరు కదా, చూసారు.